సినిమాలతో పాటు సామాజిక రాజకీయ అంశాలపై కూడా తరచూ స్పందించే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరొకసారి సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. జనసేన నేత నాగబాబు, వైవిధ్య భరిత నటుడు ప్రకాష్ రాజ్ మధ్య నడుస్తున్న ట్విట్టర్ యుద్ధంలోకి ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ కు తన పూర్తి మద్దతు తెలుపుతూ పరోక్షంగా నాగబాబుకు గట్టి చురకలు అంటించారు. అసలు నాగబాబు చేసిన ఆ పోస్ట్ ఏంటి? దానికి ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? చివర్లో ఆర్జీవీ పేల్చిన బాంబ్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ నాగబాబు ఒక క్యాప్షన్ పెట్టారు. నాయకుడి మాటే శిరోధార్యం, ఏది సరైనదో ఏది కాదో కేవలం నాయకుడికే తెలుసు. కాబట్టి మనసులో ఉన్న సందేహాలను పక్కన పెట్టి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని బ్లైండ్ గా అనుసరించాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద రచ్చకు దారితీసింది. నాగబాబు చేసిన ప్రశ్నించకుండా అనుసరించాలి అనే ట్వీట్ పై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తూ నాగబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మేము గొర్రెలం కాదు, బానిసలము కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ఏ నాయకుడైనా సరే తాము చేసే పనులకు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత లీడర్స్ పై ఉంటుంది అని ప్రకాష్ రాజ్ కుండబద్దలు కొట్టారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ వ్యవహారం ఇంతటితో ఆగకుండా తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఎంట్రీ ఇవ్వడంతో మరింత ముదిరింది. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆర్జీవీ తన స్టైల్లో ట్వీట్ పేల్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నమ్మకమైన సేవకుడిగా మాత్రమే నాయకుడికి ఆ బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు. అంతే తప్ప అతనికి ఏదో దేశానికి రాజు అన్నట్లుగా పట్టాభిషేకం చేయరు అంటూ ఆర్జీవీ వేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త పొలిటికల్ హీట్ ను రాజేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా నాగబాబు వర్సెస్ ప్రకాష్ రాజ్, ఆర్జీవీల పోస్టులతో దద్దరిల్లిపోతోంది. నెటిజన్లు కూడా ఈ ఇష్యూపై రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేకపోతే అది బానిసత్వమే అవుతుందని ప్రకాష్ రాజ్ మరియు ఆర్జీవీలు చెప్పింది 100% కరెక్ట్ అని ఒక వర్గం నెటిజన్లు లీడర్స్ ను క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు జనసేన శ్రేణులు మాత్రం నాగబాబు ఆ పోస్ట్ ను కేవలం తమ పార్టీ కార్యకర్తను ఉద్దేశించి క్రమశిక్షణ కోసం పెట్టారని, దాని సాధారణ ప్రజలకు ఆపాదించడం కరెక్ట్ కాదంటూ నాగబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. చూసారుగా, నాయకుడిని ప్రశ్నించకుండా అనుసరించాలా లేదా ప్రజాస్వామ్యంలో లీడర్ను నిలదీయాలా అనే అంశంపై టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఎలాంటి వార్ నడుస్తుందో. మరి ఈ వివాదంలో నాగబాబు చెప్పినట్లు నాయకుడి మాటను బ్లైండ్ గా ఫాలో అవ్వడం కరెక్టా, లేక ప్రకాష్ రాజ్, ఆర్జీవీలు చెప్పినట్లు ప్రశ్నించడం పౌరుల హక్కా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి.